స్వరూపమైన అమ్మవారు వివిధ రూపాలలో కొలువై ఉంటారు కాబట్టి మన కుటుంబం పైన అమ్మవారి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. చాలామంది అమ్మవారి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి కొబ్బరికాయను తీసుకెళ్తాం. అయితే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులను తీసుకెళ్తే ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది. మీ ఇంటికి అమ్మవారు రక్షణగా ఉంటారు. మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఎలాంటి వస్తువులను సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ప్రతి ఊరిలో గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలను పూజించిన వారికి ఎలాంటి సమస్యలు రావట, జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు. నిమ్మకాయ అంటేనే అమ్మవారికి ప్రీతికరమైనది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిమ్మకాయలను తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిందే. నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి, శుభ సూచకాలు కూడా జరుగుతాయి. కాబట్టి శత్రుపీడ తగ్గి విజయాలు సాధిస్తారు, వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. నిమ్మకాయ దండను అమ్మవారి మెడలో వేస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే నిమ్మకాయ పూజ చేయించుకొని ఆ నిమ్మకాయను బీరువాలో పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనీసం 5 నిమ్మకాయలను తీసుకువెళ్ళాలి. ఇక నిమ్మకాయ దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయను అడ్డంగా కోసి నిమ్మకాయల్లో ఉన్న గుజ్జు మొత్తం తీసివేసి అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి నిమ్మకాయ బదులు దీపారాధన చేస్తే అమ్మవారి దేవాలయంలో నిమ్మ దీపాలను వెలిగిస్తే 33 కోట్ల దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఇక విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు 7 నిమ్మకాయలు అలాగే 4 పచ్చిమిరపకాయలను దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోవాలి. భయంకరమైన నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలు చాలా ప్రీతి కాబట్టి పసుపు కుంకాలను సమర్పిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. పసుపు కుంకుమలు అమ్మవారి స్వరూపాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమలను సమర్పిస్తే విపరీతమైన ధనప్రాప్తి మీ ఇంటికి వర్తిస్తుంది. అలాగే ఆడవారి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయి. అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. వివాహ సమస్యలు, సంతాన సమస్యలు తొలగిపోయి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో బెల్లం పొంగలి ఒకటి కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాలతో చేసిన బెల్లం పొంగలి తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చును. పొంగలిని అమ్మవారికి నివేదిస్తే మీకు ఎన్నో కష్టాలున్నా వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం వర్తిస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోయి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగులో ఉన్న గులాబీ పూలను లేదా తామర పూలను, మందార పూలను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. గులాబీలు అలాగే తామర పువ్వులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే అమ్మవారికి గులాబీలు సమర్పించవచ్చును. దంపతుల మధ్య కలహాలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక తామర పువ్వులు ఐశ్వర్యానికి సంకేతం కాబట్టి అమ్మవారికి తామర పువ్వులను సమర్పిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు తగ్గిపోయి అప్పుల బాధలు తీరిపోతాయి. వ్యాపారంలో వృద్ధి చెందుతారు. అధికంగా లాభాలు వస్తాయి. కాబట్టి సంతానం లేని దంపతులకు 11 తామర పూలతో లక్ష్మీదేవిని పూజించవచ్చును. అత్యంత ప్రీతికరమైన వాటిలో మట్టి గాజులు ఒకటి. అమ్మవారి శ్రీ శక్తికి గాజులు మూలం కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మట్టి గాజులను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమై కోరిన కోరికలన్నీ తక్షణమే తీర్చేస్తారు. అమ్మవారికి మట్టి గాజులు సమర్పిస్తే స్త్రీలకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఎరుపు రంగు గాజులు అమ్మవారికి సమర్పిస్తే అప్పుల బాధలు తొలగిపోయి అలాగే
కుటుంబంలో సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఆకుపచ్చ రంగు గాజులను సమర్పిస్తే వ్యాపారంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అదేవిధంగా పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి గాజుల మాలతో అలంకరణ చేయవచ్చును. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు దానం చేయవచ్చును. ఇది మీ సౌభాగ్యాన్ని పెంచుతుంది. ఇక కొబ్బరికాయల్లో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది. లక్ష్మీదేవితో పాటుగా కొబ్బరికాయ కూడా జన్మించిందట. కాబట్టి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకువెళ్ళవచ్చును. మీ మనసులోని కోరికలని తక్షణమే నెరవేరుతాయి. అలాగే కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు దానిమ్మ పండ్లను కానీ అరటి పండ్లు కానీ సమర్పించవచ్చును. అత్యంత పుణ్యప్రదమైన ఆచారం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అమ్మవారికి దానిమ్మ పండ్లను నివేదించి ఆ పండును ప్రసాదంగా తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందట. అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అమ్మవారికి 5 అరటి పండ్లను సమర్పిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు అమ్మవారికి అరటి పండును నివేదించవచ్చును. ఇక అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఎరుపు రంగు వస్త్రాలు ఒకటి కాబట్టి మీకు కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే ఎరుపు రంగు చీరను అమ్మవారికి సమర్పించవచ్చును. ఎరుపు రంగు అపారమైన శక్తికి చిహ్నం. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ చీరను సమర్పిస్తే కోరిన కోరికలని తప్పక నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి అమ్మవారికి తులసి మాలను సమర్పిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి మాలను అమ్మవారికి సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రదక్షిణలు చేయాలి. మీ మనసులో ఉన్న ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి 11 ప్రదక్షిణలు చేయాలి. మీ కోరిక తక్షణమే నెరవేరుతుంది.